అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు కందట్టు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: కంద పావు కేజీ. కంద దానిపైన బాగా మట్టి ఉంటుంది కాబట్టి పంపు కింద పెట్టి మట్టి పోయేటట్టు కడగాలి. కడిగిన తర్వాత దాన్ని పీల్ చేసుకుని ఈ విధంగా సన్నగా ముక్కలు తరుక్కోవాలి. పిండి మిక్సీ వేసుకోవడానికి తగినన్ని నీళ్లు, పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, రుచికి సరిపడే ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర 1 కట్ట, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం 4-5 ముక్కలు, పచ్చిమిర్చి 7-8, అట్టు వేసుకోవడానికి నూనె తగినంత. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కంద ముక్కలు వేసుకోవాలి. పెసరపప్పు, బియ్యము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర తరుగు, సరిపడ ఉప్పు, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. చుట్టుపక్కల పప్పులు అవి ఉండిపోతాయి కాబట్టి ఇదంతా మొత్తం చక్కగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని అట్టు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుందాం. ఈ కందట్టి పిండి రుబ్బుకున్నాక 1 రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పక్క రోజు వరకు పనికొస్తుంది. లేదంటే అప్పటికప్పుడు రుబ్బుకుని వేసుకుంటే కమ్మగా ఉంటుంది. చూసారు కదా, పెనం వేడెక్కింది. దోశ వేసుకుందాం. 1 డ్రాప్ నూనె వేసి ఉల్లిపాయతో రుద్దుకుంటే అట్టు అంటుకోకుండా వస్తుంది. కందట్టు దోశలాగా పల్చగా రాదు, మందంగా వస్తుంది. కాబట్టి మరీ పల్చగా రుద్దకుండా మందంగా వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఆగాక మంట తగ్గించుకొని చుట్టూ నూనె వేసి కాల్చుకోవాలి. ఇలా దోశ మీద నూనెంతా స్ప్రెడ్ చేసి సన్నటి సగ మీద కాల్చుకోవాలి. చూసారు కదా, అట్టు ఒకవైపు కాలిపోయింది. దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకుని సన్న సగ మీద కాల్చాలి. చూసారు కదా, కందట్టు రెండో వైపు కూడా కాలిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, కందట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.